ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 1:23 అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అని ప్రభు తన ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యెషయా గ్రంథం 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయెను. రోమీయులకు రాసిన పత్రిక 9:5 పితరులు వీరువారు శరీరమును బట్టి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 అదే మనకు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 నిరాక్షేపంగా దేవభక్తిని గూర్చిన మర్మం గొప్ప దేవునిది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైన. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:22 ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప నీకు తోడై ఉండును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ మీరే మాకు తోడై ఉన్నారు ప్రభువా. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నిరంతరం మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు, మీ ప్రేమలో బలపరుస్తున్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.